అవన్నీ లిక్కర్ వల్లనే అని చెప్పడం ద్వారా పబ్లిక్ ని కన్విన్స్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ చేయడం కాదు, కన్విన్స్ చేయడం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంట, ఆ డబ్బుల్ని అటాచ్ చేసేయడం ద్వారా వాడికి రేపు పొద్దున ఎలక్షన్స్ టైంలో చేతిలో డబ్బులు లేకుండా చూడటం. ప్లస్ వాళ్ళ దగ్గర మనుషులు వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలి కదా, క్యాష్ ఎవరి దగ్గర పెట్టుకోడు కదా, ఆన్లైన్ లో పెట్టుకుని క్యాష్ ఎక్కడ పెట్టుకున్నది బయటికి తీసుకురారు కదా. ఒకవేళ ఈ అన్ని దొరక్క వాళ్ళ క్యాష్ తీసుకురావడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చును. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్ కి చుట్టూ మనుషులు ఉండకూడదు. ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళాలి కలవాలి అంటే ఒక వ్యవస్థ. ఇది వరకు ఆయన పేరేంటి, వాళ్ళేమో రికమెండెడ్ బ్యాచ్, రికమెండేషన్ ఇస్తారు, చేస్తారు వీళ్ళని రానిమని. జగన్ దగ్గరలో ఉండేది ఎవరు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ఇప్పుడు నాగేశ్వర రెడ్డి, తర్వాత శ్రీహరి, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అంటే జగన్ ని కలవాలంటే మనం త్రూ వీళ్ళ ద్వారా కలవాల్సి ఉంటది. కార్యకర్త అయినా నాయకుడైనా ఎవరైనా సరే, విజయసాయి సిఫార్సు చేసినా, సజ్జల సిఫార్సు చేసినా, ఏ మంత్రి సిఫార్సు చేసినా, జగనే రమ్మన్నా ముందు మనం అక్కడికి పోతే ఆ రిసెప్షన్ దగ్గరనో వీళ్ళ దగ్గర కలవాలి. లేదా మనం చెప్పి ఏ కారణాన్ని కలవాలనుకుంటున్నామో వాళ్ళకి చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి జగన్ ని కన్విన్స్ చేస్తే జగన్ రమ్మనమంటే కలవాలి. వాళ్ళని ఇక్కడ తొక్కేస్తున్నారు. వాళ్ళని ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేసే అంటే భయపెట్టేస్తున్నారు, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని భయపెట్టేస్తున్నారు. రెండవది ఇదంతా ఎకో సిస్టమ్.